మనం ఎదుర్కొంటూ ఉంటాం. తెలుగులో ఒక వెల్ నోన్ సేయింగ్ ఒకటి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఏదో పొయ్యి మండుతూనే ఉంటుందట. ప్రతి ఇంట్లో ఒక పొయ్యి ఉంటుందట. అంటే అర్థం ఏంటంటే ఒక మంట, అంటే ఒక సమస్య, ఒక శోధన, ఒక బాధ. సమస్య లేనోళ్ళు, శోధన లేనోళ్ళు, శ్రమలు లేనోళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే విశ్వాసములో అస్థిరులు, విశ్వాసములో బలహీనలు ఏమనుకుంటారంటే, వారికి వచ్చిన శ్రమను బట్టి నాకే ఇన్ని శ్రమలు, ఎవరికి లేవు ఇన్ని శ్రమలు అనుకుంటారు. ఆల్ బాగున్నారు, ఏళ్ళు బాగున్నారు, ఏళ్ళు బాగున్నారు, ఆళ్ళు బాగున్నారు, ఎప్పుడు మా ఇంట్లో ఈ బాధలేంటి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన కంటికి అపర కోటేశ్వర్లుగా ఉన్న ముఖేష్ అంబానీ ఇలాంటి వారు కానీ, లేక ఉన్నతమైన పదవుల్లో ఉన్న నరేంద్ర మోడీ లేక ట్రంప్ లాంటి వాళ్ళు కానీ ఉండవు ఆ శ్రమలు. ప్రతి ఒక్కరికి శ్రమలు ఉంటాయి. కాకపోతే మన శ్రమలు మనకు చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటాయి. ఆ శ్రమల్లో, మన బాధల్లో, మనం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో మనలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ప్రభా నా జీవితంలో ఈ బాధని ఎందుకు అనుమతించావు ప్రభా అని మనం ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది.